హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు సింపుల్ టిప్స్‌తో ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ మిక్స్‌తో గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? గులాబ్ జాములు చేసినప్పుడు లోపల ఉండలు కట్టేసి పాకం సరిగ్గా పీల్చకుండా ఉంటాయి కదా! అలా అవ్వకుండా పర్ఫెక్ట్‌గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేనిక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి. మీరు ఏ కంపెనీ మిక్స్ అయినా తీసుకోవచ్చు. పిండిని ఇలా ప్లేట్‌లోకి వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, ఇలా పిండిని మీడియంగా ప్రెస్ చేస్తూ ముద్దలా చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపకూడదు. ఇలా సాఫ్ట్‌గా కలుపుకొని, నెయ్యి రాసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకొని 2 కప్పుల పంచదారను వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ పంచదారని వేస్తున్నానండి. అది 2 కప్పుల పంచదార వచ్చింది. అదే కప్పుతో 2 కప్స్ వాటర్‌ని వేసుకొని, స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని, పంచదార మెల్ట్ అయ్యి, పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరి తీగ పాకం అవసరం లేదండి. ఇలా వేళ్ళతో టచ్ చేస్తే పాకం చేతికి అంటుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా సాఫ్రాన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు అందుకని వేయట్లేదు. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేయడం వల్ల ఈ పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది. అంతే స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్‌ని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక కలిపెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని ఇలా నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల లోపల ఉండలు లేకుండా గులాబ్ జాములు బాగా వేగి పాకాన్ని బాగా పీలుస్తుంది. ఇలా అన్ని ఉండలను చేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మరీ వేడిగా ఉండనవసరం లేదు. మీడియం హీట్‌లో ఉన్నప్పుడే మనం కొద్ది కొద్దిగా గులాబ్ జాములు వేస్తూ వేయించుకోవాలి. చూడండి గులాబ్ జాములు వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. ఇలా 5 నిమిషాలు వదిలేసి తర్వాత గరిటె పెట్టి కలుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఇందాక తయారు చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసి గంట పాటు అలా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే జామున్ పాకాన్ని పీల్చుకొని టేస్టీగా, సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్‌ని పాటిస్తూ గులాబ్ జామున్ చేయండి. లోపల ఉండకట్టకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.